హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇది కార్తీక పౌర్ణమి రోజు చేసుకున్న పూజ అండి. మంగళవారం బుధవారం ఎత్తిన వీడియోస్ అండి. ఇది మంగళవారం భరణి నక్షత్రం రోజు మనం పెట్టుకున్న దీపాలండి. ఆ శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కదలదు అంటారండి. అట్లాంటప్పుడు మనం ఈ పూజను చేసుకుంటున్నామంటే ఆ శివుడి యొక్క పరిపూర్ణ అనుమతి ఉంటేనే మనం చేసుకోగలుగుతామండి. అట్లాంటి అవకాశాన్ని మనకు ప్రసాదించిన ఆ పరమేశ్వరుడికి మనసారా కృతజ్ఞతలు అనేది తెలిపి ఆ మహాజ్యోతి స్వరూపుడైన అరుణాచలేశ్వరుడికి పూజని నేను సమర్పిస్తున్నానండి. ఇది కేవలం దీపమే కాదండి, సాక్షాత్ శివయ్య జ్యోతి స్వరూపమండి. మనలో ఉండే అహంకారాన్ని కాల్చేసి అజ్ఞానమని చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి మహాదీప స్వరూపమండి. ఆ పరమేశ్వరుడిని మన కళ్ళ ముందు తెచ్చుకునే ఒక మహా అవకాశం అండి. మనం తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలు వీటిల్లో నుంచి మనం బయటికి రావాలంటే ఈ మహా అవకాశాన్ని మనం ఉపయోగపరచుకోవాలండి. ఈ ప్రత్యేకమైన రోజుని కృత్తికా నక్షత్రం రోజు అరుణాచలేశ్వరంలో కొలువైన అరుణాచలేశ్వరుడికి మహాదీపోత్సవముగా మహాబ్రహ్మోత్సవంగా జరుపుకుంటారండి. ఆ కొండపై నుండి ఆ పరమేశ్వరుడు మహాజ్యోతి స్వరూపుడిగా భక్తులందరికీ దర్శనం ప్రసాదిస్తారండి. ఈ జ్యోతి ఆ కొండలపై సుమారు 11 రోజుల పాటు దైవీకంగా వెలుగుతూనే ఉంటుందండి. ఇది కేవలం వెలుగే కాదండి, మన జీవితంలోని చీకటుల్ని పోగొట్టడానికి వచ్చిన శివుడి కరుణ అని భక్తులు పరిపూర్ణంగా నమ్ముతారండి. స్మరిస్తేనే ముక్తినిచ్చే అరుణాచలేశ్వరుడిని మనం నేరుగా వెళ్ళి చూడలేకపోయినా ఆ జ్యోతి స్వరూపమైన ఆ పరమేశ్వరుడిని మనం వెలిగించే ఈ దీపాల్లో చూసుకుంటూ మన ప్రార్థనల్ని ఆయన ముందర పెడితే మన కష్టాలన్నీ తొలగిపోతాయండి. మీకు ఆ అరుణాచలేశ్వరుని మహిమల్ని చెప్పుకుంటూ భరణి నక్షత్రం వచ్చిన మంగళవారం రోజు ఈ భరణి దీపాన్ని నేను వెలిగించుకున్నానండి. మనం తెలిసి తెలియక మన జీవితంలో ఎవరికైనా ఎట్లాంటి కష్టాలైనా కలిగించుంటే వాటి నుంచి మనం విముక్తి చెందడానికే మనం ఈ దీపం అనేది వెలిగించుకోవాలండి. ఇది బుధవారం రోజు కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు ఆ శివాలయానికి వెళ్ళి అక్కడ వెలిగించుకున్న దీపాలండి. రోజు వెలిగించే దీపాల కన్నా ఈరోజు వెలిగించే దీపాలకి అంత ప్రత్యేకత అండి. వేలుగా దీపాలు వెలుగుతూనే ఉంటాయండి. 365 రోజులు మనం దీపాలు వెలిగించకపోయినా ఈరోజు ఒక్కరోజు వెలిగించే దీపాలకి మనం సంవత్సరం అంతా దీపాలు వెలిగించిన ఫలితం ఉంటుందండి. ఇంకా ఇంటికి వచ్చి ఇంకా సాయంత్రం దీపాల కోసం ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి. గుడిలో ఇంకా దీపాలు వెలిగించడం, అర్చన అవన్నీ కూడా పూర్తి చేసుకొని ఇంకా సాయంత్రం దీపాలకి ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ సాయంత్రం పిండి దీపారాధన చేసుకుంటామని పిండి కోసం స్వయంగా బియ్యం నానబెట్టుకొని ఇంకా పిండి దీపాల కోసం రెడీ చేసుకుంటున్నానండి. ఈ పూజల్ని చేసుకుని ఈ దీపాలను వెలిగించుకుంటే రాత్రికి రాత్రే మన తలరాతులు మారిపోతాయా, మన కష్టాలన్నీ తొలగిపోతాయా అనేవాళ్ళు ముందర మనం ప్రూవ్ చేయాల్సింది మనం తెచ్చుకునే తృప్తి, పాజిటివిటీ ఇవేనండి. నిజానికి మన తలరాతిని మార్చేది ఈ పూజల వల్ల మనలో కలిగించే బలమైన సంకల్పం, నమ్మకం, సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం, పోరాడే శక్తి, మన కష్టాలని తొలగించుకునే మార్గం, మన పరిస్థితులను చూసి మన ఆలోచన విధానం కూడా మారడం. ఇదే కదా నిజంగా తలరాత మారటం అంటే. దీనికంటే ఇంకేం కావాలండి. ఇక్కడ పిండి దీపారాధనకి దీపాల కోసం రెడీ చేసుకుంటున్నానండి. నా దగ్గర ఉన్న ఇక్కడ చిన్న పిత్తడి ప్రమిదల్లో పిండి దీపారాధనని రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే దీపాలని తయారు చేసుకున్నాను. ఇంకా పూజ కోసం అయితే నైవేద్యంగా పాయసం అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడ సాయంత్రం 6 అవ్వగానే దీపాలు అనేది పెట్టుకున్నానండి.
ఆ జ్యోతి స్వరూపాన్ని ఆ పరమేశ్వరుడిగా భావించి అందరూ కష్టాలు తొలగించి కోరికలు నెరవేర్చి అందరికీ అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు ప్రసాదించమని ఆ మహానుభావుని మనసారా ప్రార్థించుకున్నానండి. ఆయన అండ దండ రక్ష అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నానండి. ఇక్కడ పిండి దీపారాధన చేసుకుంటూ మనసులో ఆయన స్వరూపాన్ని ఎన్నుకుంటూ నిత్యం కూడా మీ పూజ చేసుకునే భాగ్యం ప్రసాదించమని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో నేను షేర్ చేసుకున్నానండి. ఇదేనండి ఇవాల్టి పూజ. ఇంకా ఇల్లంతా కూడా దీపాలతో అలంకరించుకున్నాను. ఆ శివయ్య దయతో ఈ కార్తీక పౌర్ణమి పూజ చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషంగా ఉన్నిందండి. అందరూ కూడా మంచిగా జరుపుకొని ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. అందరూ కూడా ఎప్పుడు పాజిటివిటీతో జీవితంలో ముందుకు సాగాలని, అందరికీ అనుకునింది లభించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ ఇంతటితో ఈ బ్లాగ్ పూర్తి చేస్తున్నానండి. ఇదేనండి నేను చేసుకున్న పూజా విధానం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వ్లాగ్లో కలుద్దామండి. థ్యాంక్ యూ.